హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో రీసెంట్గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన పార్కింగ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, ఈశ్వర్ ఒక ఐటీ ఎంప్లాయీ. తన ఆఫీస్కి దగ్గరలో ఉండేందుకు ఒక ఇల్లు ఎత్తుక్కుంటూ ఉంటాడు. ఒక హౌస్ బ్రోకర్ ఈశ్వర్కి ఆఫీస్కి దగ్గరలో ఒక ఇల్లు చూపించి, ఈ ఇల్లు చాలా లక్కీ సార్, ఇంతకుముందు ఇంట్లో ఉండేవాళ్ళు ఖాళీ చేసేందుకు మనసు రాకపోయినా ఖాళీ చేశారు అని చెప్తాడు. ఈశ్వర్కి ఇల్లు బాగా నచ్చుతుంది. దానికి తోడు ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఫ్యామిలీ ఉంటారు. సో తన భార్యకి సేఫ్టీ ఉంటుందని ఈశ్వర్ ఆ ఇంటికి రెంట్కి వచ్చేందుకు ఒప్పుకుంటాడు. తన భార్యకు కూడా ఇల్లు బాగా నచ్చుతుంది. సో ఇద్దరు కలిసి ఆ ఇంటికి వస్తారు. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్యామిలీ ఎవరిది అంటే ఏకరాజ్ది. వాళ్ళు కూడా ఇంట్లో రెంట్కే ఉంటారు. ఈ ఇంటి హౌస్ ఓనర్ వేరే దగ్గర ఉంటాడు. సో మనం స్టోరీలో ముందుకెళ్లే ముందు ఏకరాజ్ ఫ్యామిలీ గురించి, అలాగే ఈశ్వర్ ఫ్యామిలీ గురించి తెలుసుకొని ఈశ్వర్ ఏకరాజ్ ఇద్దరు ఎలా ఆలోచిస్తారనేది తెలుసుకుందాం. ముందుగా ఏకరాజ్ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటే, ఏకరాజ్ ఒక మున్సిపల్ ఆఫీస్లో ఈవోగా పనిచేస్తుంటాడు. తన గవర్నమెంట్ జాబ్లో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటాడు. ఏకరాజ్ చాలా నిజాయితీ గల మనిషి. ₹1 కూడా లంచం తీసుకోకుండా ఆఫీస్కి వచ్చిన ఫైల్స్ కరెక్ట్గా ఉంటేనే సైన్ చేస్తాడు. ఆఖరికి తనకు తెలిసిన వాళ్ళు వచ్చినా కూడా ఇలాగే చేస్తాడు. ఏకరాజ్కి ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడినా లేదా తక్కువ చేసి మాట్లాడినా అస్సలు నచ్చదు. ఎవరైనా తనని తక్కువ చేసి మాట్లాడితే తనకి వెంటనే కోపం వస్తుంది. అందుకే తనతో మాట్లాడే అందరూ చాలా ఆలోచించి మాట్లాడతారు. ఏకరాజ్ భార్య పేరు పార్వతి. ఏకరాజ్కి ఒక కూతురు ఉంటుంది. తన పేరు అపర్ణ. తను బీటెక్ చదువుకుంటూ ఉంటుంది. ఏకరాజ్ ఒక టిపికల్ ఇండియన్ ఫాదర్. తన కూతురుని బయటికి పంపించకుండా కాపాడుకుంటూ ఉంటాడు. ఏకరాజ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా డబ్బులు బాగా సంపాదిస్తున్నా ఆ డబ్బులు ఇంట్లో ఆడంబరాలు ఖర్చు పెట్టకుండా తన కూతురు పెళ్లి కోసం సేవింగ్స్ చేస్తుంటాడు. కానీ మరి ఎంతలా సేవింగ్స్ చేస్తుంటాడు అంటే, తన భార్య మిక్సీ చెడిపోయింది, కొత్తది కొనండి అని చెప్పినా ఆ మిక్సీని రిపేర్ చేస్తాడు తప్పితే డబ్బులెందుకు వేస్ట్ అని కొత్తది మాత్రం కొండు. ఇంకా ఈశ్వర్ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటే, ఈశ్వర్ ఒక ఐటీ ఎంప్లాయీ. డబ్బులు బాగానే సంపాదిస్తూ తన భార్యను బాగా చూసుకుంటూ ఉంటాడు. ఈశ్వర్ భార్య పేరు అతిక. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అతిక వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్లి ఒప్పుకుంటారు. అందుకు తన ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చేసి ఈశ్వర్ని పెళ్లి చేసుకుంటుంది. అతిక ఫైన్ ఆర్ట్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి ఉంటుంది. కానీ ఇప్పుడు తను 5 months ప్రెగ్నెంట్ అవడం వల్ల దాని నుంచి బ్రేక్ తీసుకుంటుంది. అతికాకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనతో మాట్లాడడం లేదనే బాధ తనకెప్పుడూ ఉంటుంది. వీలైనంతవరకు ఈశ్వర్ తన భార్య దగ్గరికి ఎలాంటి బాధలు రాకుండా చూసుకుంటూ ఉంటాడు. ఈశ్వర్ ఎలా ఆలోచిస్తాడు అంటే, ఈరోజు మనం గడుపుతున్న లైఫ్ హ్యాపీగా ఉందా లేదా అని మాత్రం ఆలోచిస్తాడు. ఏదైనా అవసరం అంటే డబ్బులున్నా లేకపోయినా ఈఎంఐలు దాన్ని కొనేస్తుంటాడు. ఈశ్వర్ ఫ్యామిలీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏకరాజ్ ఫ్యామిలీతో మంచిగా కలిసిపోతారు. అపర్ణ అయితే వాళ్ళిద్దరిని అక్క అన్న అంటూ వాళ్ళతో బాగా కలిసిపోతుంది. ఏకరాజ్ రోజు తన పాత స్ప్లెండర్ బైక్లో ఆఫీస్కి వెళ్తుంటాడు. ఈశ్వర్ రోజు ఆఫీస్ క్యాబ్లో ఆఫీస్కి వెళ్తుంటాడు. ఏకరాజ్ భార్య పార్వతికి ఒక తమ్ముడు ఉంటాడు. తను ఒక టెండర్ కాంట్రాక్ట్ మీద ఏకరాజ్ దగ్గర సైన్ పెట్టించుకునేందుకు ఎప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర తిరుగుతుంటాడు. తను వేసిన టెండర్లో చాలా తప్పులుంటాయి. అందుకే ఏకరాజ్ దాని మీద సైన్ చేయడు. కానీ పార్వతి తమ్ముడు మాత్రం ఏకరాజ్ వెంట తిరుగుతూనే ఉంటాడు. రోజులు గడిచే కొద్దీ ఈశ్వర్ ఫ్యామిలీ, ఏకరాజ్ ఫ్యామిలీ ఇద్దరు బాగా కలిసిపోతారు. ఒకరోజు ఈశ్వర్ అతికాని చెకప్ కోసం తీసుకుని వెళ్దామని క్యాబ్ బుక్ చేస్తాడు. కానీ ఆ క్యాబ్ వాడు లాస్ట్లో హ్యాండ్ ఇస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ ఆటోలో హాస్పిటల్కి బయలుదేరతారు. అతిక ఆటోలో వచ్చే వైబ్రేషన్స్కి ఇబ్బంది పడేసరికి ఈశ్వర్ ఇంక క్యాబ్ వాళ్ళని నమ్ముకోకూడదు అని తన భార్య కోసం తనకు నచ్చిన ఒక బ్లూ కలర్ కార్ని కొంటాడు. అతిక దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏకరాజ్ ఈశ్వర్ కార్ని చూసినప్పుడు తనలో ఏదో ఒక తెలియని కుళ్ళు మొదలవుతుంది. కానీ బయటికి మాత్రం కారు చాలా బాగుంది అని ఈశ్వర్తో అంటాడు. పార్వతి ఆ కారును చూసి కారు చాలా బాగుందని ఏకరాజ్తో అన్నప్పుడు, ఏకరాజ్ తను ఆ కారుని ఈఎంఐలో కొన్నాడు, అదేమైనా పెద్ద గొప్ప అని చెప్తాడు. వీధిలో ఉండే అందరూ ఆ కారు ఏకరాజ్ది అనుకొని ఏకరాజ్ని తెగ పొగడేస్తారు. కానీ ఆ కారు ఈశ్వర్ది అని తెలిసాక బైక్లో ఉన్నంత మజా కారులో రాదు అని చెప్తారు. ఇంటి కాంపౌండ్ చాలా చిన్నగా ఉంటుంది. అందుకు ఈశ్వర్ కార్ పార్క్ చేసినప్పుడు ఏకరాజ్కి బైక్ని లోపల పెట్టాలన్నా లేదా బయటకు తీయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. రోజులు గడిచే కొద్దీ ఏకరాజ్ తన ఇంటి కాంపౌండ్లో తన బైక్కి ప్లేస్ లేకుండా పోయింది అని తనలో ఆవేశాన్ని పెంచుకుంటూ ఉంటాడు. దీనికి తోడు రోజు ఈశ్వర్ కారుని కడిగేందుకు ఇంటికొకడు వస్తుంటాడు. ఏకరాజ్ అతను ఇంట్లో ఉన్నంతసేపు తన కూతుర్ని చూడకూడదు అని ఇంటి బయటే కాపలా కాస్తుంటాడు. ఒకరోజు రాత్రి ఏకరాజ్ బైక్ని ఇంటి కాంపౌండ్లో పెడుతున్నప్పుడు ఈశ్వర్ కారుకి చిన్న గీత పడుతుంది. ఆ కారుని కడిగే కుర్రాడు కారు కడుగుతున్నప్పుడు ఆ గీతను చూసి ఈశ్వర్ చెప్తాడు. ఈశ్వర్ ఇది ఏకరాజ్ గారి బైక్ వల్లే జరిగింది అని తెలుసుకొని ఇక నుంచైనా బైక్ నీట్గా లోపల పెట్టండి అంటూ కేర్లెస్గా ఉండకండి అని చెప్తాడు. దానికి ఏకరాజ్ కోపంతో బైక్ నీట్గా లోపల పెట్టండి అని చెప్పేంత వరకు బాగుంది, కానీ కేర్లెస్ అది ఇదని మాట్లాడద్దు అంటూ నేనేం కావాలని చేయలేదు కదా అంటాడు. ఏకరాజ్ గొడవపడుతున్నట్టు మాట్లాడేసరికి ఈశ్వర్ ఈయంతో మనకెందుకులే అని ఆఫీస్కి వెళ్ళిపోతాడు.
ఈశ్వర్ ఆఫీస్లో ఉన్నంతసేపు చాలా డిస్టర్బ్డ్గా ఉంటాడు. అందుకు నైట్కి ఇంటికి వచ్చిన తర్వాత ఏకరాజ్కి సారీ చెప్పి తనతో కలిసి ముందు సిట్టింగ్ వేస్తాడు. వీళ్ళిద్దరు ఆలోచన విధానం డిఫరెంట్ కాబట్టి ఏకరాజ్ ఏమో నేను నా కూతురు పెళ్లి కోసం డబ్బులు సేవింగ్స్ చేస్తున్నా అని చెప్తాడు. ఈశ్వర్ ఏమో ఏ రోజుకి ఆ రోజు లైఫ్ ఎంజాయ్ చేయాలి సార్, మన కోసం ఖర్చు పెట్టుకోలేని డబ్బు సంపాదించినా సంపాదించకపోయినా ఒకటే అంటూ నేను నా వైఫ్ చూడండి పెద్ద హడావిడి లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్తాడు. దానికి ఏకరాజ్ అఫెండ్ అయిపోయి అంటే ఇప్పుడేంటి నీలాగే నా కూతురు కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసి నా పరువు మొత్తం తీసుకోమంటావా అంటూ ఈశ్వర్ మీద కోపడి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇంట్లో పార్వతి ఏకరాజ్తో మాట్లాడుతూ ఈ మిక్సీ గిన్నె చెడిపోయింది, కొత్తది కొనండి అని చెప్తుంది. దానికి ఏకరాజ్ దాన్ని రిపేర్ చేస్తాలని చెప్తాడు. పార్వతి కోపంతో పైనింట్లో ఉండే ఆ కుర్రాన్ని చూసి నడుచుకోండి, తన భార్య కోసం ఎన్నెన్నో చేస్తున్నాడు అంటుంది. పార్వతిలో చెప్పేసరికి ఏకరాజ్ కోపం పెరిగిపోయి ఆ మిక్సీ గిన్నెని విసిరి కొడతాడు. మరుసటి రోజు పొద్దున్నే ఏకరాజ్ తన బైకుని బయట తీసుకుని ఆఫీస్కి వెళ్దామని చూస్తే ఈశ్వర్ కారు దారికి అడ్డంగా ఉంటుంది. అందుకు ఏకరాజ్ ఈశ్వర్ దగ్గరికి వెళ్ళి కారుని బయటికి తీస్తే నా బైకుని తీసుకుంటా అని చెప్తాడు. ఈశ్వర్ టిఫిన్ చేస్తుంటాడు. అందుకు ఏకరాజ్తో ఇంట్లోకి వచ్చి ఒక 5 minutes కూర్చోను సార్, తినేసి వచ్చి కారు తీస్తా అంటాడు. ఏకరాజ్ కోపంతో నాకు నీ మర్యాదలేమీ వద్దు, ఫస్ట్ వచ్చి కారు బయటికి తీయని చెప్తాడు. ఈశ్వర్ కూడా కోపడి 5 minutes వెయిట్ చేయండి అంటాడు. ఈశ్వర్ ఏకరాజ్ మీద కోపంతో కావాలని ఇంకా లేట్ చేస్తాడు. అతిక దాన్ని గమనించి త్వరగా వెళ్ళి కారుని తీయని ఈశ్వర్ని కిందికి పంపిస్తుంది. కానీ తీరా చూస్తే ఏకరాజ్ కోపంతో నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయింటాడు. ఏకరాజ్ సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు ఈగోకి పోయి కార్ పార్కింగ్కి ప్లేస్ లేకుండా చేయాలని బైక్ని కాంపౌండ్ మధ్యలో పార్క్ చేస్తాడు. ఈశ్వర్ ఆఫీస్ అయిన తర్వాత కార్ సర్వీసింగ్ చేయించుకుని ఇంటికి వచ్చేసరికి నైట్ 10 అవుతుంది. తను కాంపౌండ్ మధ్యలో ఉండే బైక్ చూసి ఈ టైంలో ఏకరాజ్ని ఎందుకు లేపడం లేని తనే బైక్ని సైడ్లో పార్క్ చేసి కార్ని లోపలికి తీసుకుని వస్తాడు. కానీ ఈశ్వర్ పార్క్ చేసిన ఆ బైక్ నైట్ కింద పడిపోతుంది. మరుసటి రోజు పొద్దున్న ఏకరాజ్ దాన్ని చూసి నువ్వు నా బైక్ కావాలని కింద పడేసావంటూ ఈశ్వర్తో గొడవ పడతాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది. ఈశ్వర్ ఏమో ఇక నుంచి నీ బైక్ కావాలని కింద పడేస్తా అంటాడు. ఏకరాజ్ ఏమో నేను కూడా నీ కారు కావాలని గీతలు పెడతా అంటాడు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు గొడవను ఆపి వాళ్ళిద్దరిని ఇంట్లోకి పిలుచుకుని వెళ్తారు. ఈ గొడవ గురించి హౌస్ ఓనర్ తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. హౌస్ ఓనర్ మాట్లాడుతూ కార్కి ఎక్కువ ప్లేస్ కావాలి, బైక్కి ఒక చిన్న ప్లేస్ చాలు కదా అంటూ ఈశ్వర్కి సపోర్ట్ చేసి ఇక మీద గొడవ పడకండి అని చెప్తాడు. ఈశ్వర్ ఈ గొడవలో నేనే గెలిచా అని చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. ఏకరాజ్ అవమానంగా ఫీల్ అయ్యి నా సత్తా ఏంటో వీళ్ళకు చూపించాలి అని ఈశ్వర్ కారు కంటే ఎక్కువ ఖరీదైన కార్ని సింగిల్ పేమెంట్ ఇచ్చి మరి కొంటాడు. అపూర్వ కారుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పార్వతి మాత్రం ఇంట్లోకి మిక్సీ కొనలేదు కానీ ఈగో కోసం పోయి కారు కొన్నాడు అని కోపడుతుంది. ఈశ్వర్ ఇంట్లో ఏకరాజ్ కారుని చూసి ఇంకేం చేయలేక తన కారుని బయట పార్క్ చేస్తాడు. అతిక ఈ విషయం తెలుసుకొని మనం పార్క్ చేసేది ఎలాగో నైటే కదా, బయటే పార్క్ చేసుకుందాం, దీని గురించి గొడవ పెద్ద చేయొద్దు అంటుంది. కానీ ఈశ్వర్ మాత్రం తన మీద కోపాన్ని పెంచుకుంటాడు. ఈశ్వర్ రోజు కారుని బయట పార్క్ చేస్తున్నప్పుడు మొత్తం డస్ట్ అంతా వచ్చి కారు మీద పడుతుంటుంది. ఈశ్వర్ తన కొత్త కారు మీద డస్ట్ను చూడలేకపోతుంటాడు. దీనికి తోడు వీధిలో ఎవరింటి ముందరైనా పార్క్ చేస్తే ఆ ఇంటి వాళ్ళు మా ఇంటి ముందర పార్క్ చేయొద్దు అంటూ కోపడతారు. ఈశ్వర్కి రోజు రోజుకి కోపం పెరిగిపోతూ వస్తుంది. ప్రతిరోజు ఏకరాజ్ ఈశ్వర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాతే తన కారులో ఆఫీస్కి వెళ్తూ రోజు తనకంటే ముందు ఇంటికి వచ్చి కాంపౌండ్లో ఉన్న ప్లేస్లో తన కారుని పార్క్ చేస్తూ ఉంటాడు. దానికి ఈశ్వర్ ఒకరోజు తనకంటే ముందే ఇంటికి వచ్చి తన కారుని ఇంటి కాంపౌండ్లో పార్క్ చేస్తాడు. మరుసటి రోజు ఏకరాజ్ మధ్యాహ్నం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి తన కారుని ఇంటి కాంపౌండ్లో పార్క్ చేస్తాడు. ఈ విషయం ఈశ్వర్ తెలుసుకొని నేను కూడా రేపు మధ్యాహ్నం ఇంటికి రావాలని ఫిక్స్ అవుతాడు. మరుసటి రోజు ఇద్దరు మధ్యాహ్నం కరెక్ట్గా ఒకే టైంకి ఇంటికి వస్తారు. ఈశ్వర్ తన కారుని ఇంటి కాంపౌండ్లో పార్క్ చేయాలని స్పీడ్గా లోపలికి వచ్చి కారుని పార్క్ చేస్తాడు. కానీ తను వచ్చిన స్పీడ్కి తన కారుకుండే సైడ్దం పగిలిపోయి ఉంటుంది. ఈ విషయం అతిగా తెలుసుకొని ఎందుకు ఇలా చేస్తున్నావంటూ ఈశ్వర్ మీద కోపడుతుంది. మరుసటి రోజు పొద్దున్నే ఏకరాజ్ ఈశ్వర్ కారుని బయటకు తీస్తానంటే తన కారుని లోపల పార్క్ చేయాలని పొద్దున్నే కారులో వెయిట్ చేస్తుంటాడు. కానీ ఈశ్వర్ తనకు ఆ పార్కింగ్ ప్లేస్ మళ్ళీ దొరుకుతుందో లేదో అని తన కారుని అక్కడే ఉంచేసి క్యాబ్లో ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ గురించి పార్వతి వాళ్ళ తమ్ముడు తెలుసుకొని ఏకరాజ్తో సైన్ పెట్టించుకునేందుకు ఇదే మంచి అవకాశమని, ఇలాంటి గొడవ జరిగినప్పుడు నాకు చెప్పాలి కదా అంటూ వాడి సంగతి నేను చూసుకుంటా అంటాడు. దానికి ఏకరాజ్ ఇది వాడికి నాకు మధ్య గొడవ, నువ్వు దీంట్లోకి రావద్దు అంటాడు. అతిక ఈశ్వర్తో మాట్లాడుతూ మనం ఈ వీకెండ్ మన కారులో షాపింగ్కి వెళ్దామంటుంది. దానికి ఈశ్వర్ మన కారులో వద్దు, ఫ్రెండ్ కారు తీసుకుని వస్తా, దాంట్లో వెళ్దామంటాడు. అతిక కోపంతో నువ్వు ఆ కారు కొనిందే నా కోసం, ఇప్పుడు నా కోసం కూడా బయటకు తీయను అని చెప్తున్నావంటూ నాకు షాపింగ్ వద్దు ఏమీ వద్దు అంటుంది. ఏకరాజ్ తన కారుని ఎలాగైనా సరే ఇంట్లో పార్క్ చేయాలని ఇంటి కాంపౌండ్లో ఉండే మోటార్ పంపుని చెడగొట్టేస్తాడు. మోటార్ రిపేర్ చేసేందుకు ఇంటికి వచ్చిన వాళ్ళు ఈశ్వర్తో మీ కారు బయటికి తీస్తే మేము రిపేర్ చేస్తామని చెప్తారు. ఈశ్వర్కి ఇంకా వేరే దారి లేక కార్ని బయటికి తీస్తాడు. కానీ మోటార్ రిపేర్ అవ్వగానే పార్క్ చేద్దామని కార్లోనే వెయిట్ చేస్తాడు. మోటార్ రిపేర్ చేసేవాళ్ళు పని లేట్ అవుతుందని చెప్పేసరికి ఈశ్వర్ బయటికి వెళ్ళిపోతాడు. ఏకరాజ్ రిపేర్ అయ్యేంత వరకు అక్కడే ఉండి
రిపేర్ అయిన తర్వాత తన కార్ని లోపల పార్క్ చేద్దామని కారుని తీస్తాడు. కానీ అంతలోపు ఈశ్వర్ స్పీడ్గా వచ్చి కార్ని లోపల పార్క్ చేస్తాడు. దానికి ఏకరాజ్ కోపంతో రాయి తీసుకొని ఈశ్వర్ కరదాన్ని పగలగొడతాడు. దాంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ స్టార్ట్ అవుతుంది. ఏకరాజ్ కొన్ని భూతపదాలు వాడి ఈశ్వర్ని తిడతాడు. దానికి ఈశ్వర్ కోపంతో అందరి ముందు ఏకరాజ్ మీద చేయి చేసుకుంటాడు. ఏకరాజ్ అవమానంగా ఫీల్ అయ్యి నా మీద చేయి చేసుకుంటావు కదా, నీ సంగతి చూస్తా అని ఈశ్వర్కి వార్నింగ్ ఇస్తాడు. ఈశ్వర్ కూడా చూసుకుందామని సవాల్ చేస్తాడు. అతిక ఈశ్వర్ మీద కోపడుతూ పెద్దాయన మీద అలా చేయి చేసుకుంటావా అంటూ మనం ఇక్కడ ఉండొద్దు, వేరే చోటికి వెళ్ళిపోదామంటుంది. ఈశ్వర్ కోపంలో ఉండి అతిక మాటలు పట్టించుకోకుండా నేను ఇక్కడే ఉండి వాడి సంగతి ఏంటో చూస్తా అంటాడు. ఈశ్వర్ ఈ ఏకరాజ్ గొడవలో పడిపోయి ఆఫీస్ వర్క్ సరిగ్గా చేయడు. అందుకు వాళ్ళ మేనేజర్ ఈశ్వర్ మీద ఫుల్ ఫైర్ అవుతాడు. పార్వతి తమ్ముడు గొడవ గురించి తెలుసుకొని అందుకే నేను అప్పుడే చెప్పా వాడి సంగతి చూద్దామని, మీరే నా మాట వినలేదు అంటూ వాడిని ఏం చేద్దామో మీరే చెప్పండి అని ఏకరాజ్ని అడుగుతాడు. ఏకరాజ్ కోపంతో వాడు అవమానపడేలా వాడి మీద పోలీస్ కేసు పెడదామంటాడు. పార్వతి కూడా వాడు మీ మీద చేసుకుంటాడా, వాడి మీద పోలీస్ కేసు పెట్టండి అంటుంది. అపర్ణ ఇక్కడితో ఆపేద్దామని చెప్తున్నా ఎవరు తన మాటలు పట్టించుకోరు. ఈశ్వర్ కోపం తగ్గాక అతికాతో మాట్లాడుతూ నేను ఆయన కొట్టిండకూడదు, ఆయనకి రేపొద్దున్నే సారీ చెప్తా అంటూ నువ్వన్నట్టే వేరే ఇంటికి వెళ్ళిపోదామని చెప్తాడు. దానికి అతిక హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కొంతమంది పోలీసులు ఇంటికి వచ్చి ఈశ్వర్ని స్టేషన్కి లాక్కొని వెళ్తారు. ఈశ్వర్ ఏంటా అని చూస్తే ఏకరాజ్ ఇతనే నా కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ కేసు పెడతాడు. ఏకరాజ్కి ఐడియా ఇచ్చింది పార్వతి వాళ్ళ తమ్ముడు. ఏకరాజ్ అపూర్వాన్ని కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి స్టేషన్లో అబద్ధం చెప్పేలా చేస్తాడు. ఈశ్వర్ నేనేమీ తనతో అసభ్యంగా ప్రవర్తించలేదు అని చెప్పేందుకు ట్రై చేస్తాడు. కానీ పోలీసులు అమ్మాయి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పింది అని ఈశ్వర్ని కొట్టి బట్టలు లేకుండా కూర్చోబెడతారు. అదిగా ఈశ్వర్ ఫ్రెండ్స్తో కలిసి స్టేషన్కి వచ్చి స్టేషన్ దగ్గరే చాలాసేపు వెయిట్ చేస్తుంది. ఒక కానిస్టేబుల్ తన బాధను చూడలేక తన దగ్గరికి వచ్చి ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, కేసు పెట్టిన వాళ్ళని పిలుచుకుని వచ్చి కేసు విత్డ్రా తీసుకునేలా చేయండి అంటాడు. ఇంట్లో పార్వతి ఇలాంటి కేసు ఎలా పెట్టారు అంటూ ఏకరాజ్ మీద అపూర్వ మీద కోప్పడుతుంది. అతిక ఏకరాజ్ దగ్గరికి వచ్చి కేసు వాపస్ తీసుకోమని భంగపోతుంది. కానీ ఏకరాజ్ మాత్రం కేసు వాపస్ తీసుకునేందుకు ఒప్పుకోడు. అపూర్వ చాలా బాధపడుతూ ఇలా చేయడం చాలా తప్పని అతికాతో పాటు స్టేషన్కి వెళ్ళి ఈశ్వర్ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటుంది. పార్వతి తమ్ముడు ఈ విషయం తెలుసుకుని ఏకరాజ్ దగ్గర తనకు కావాల్సిన పని చేయించుకోవడం కోసం ఈశ్వర్తో గొడవ పడతాడు. స్టార్టింగ్లో ఈశ్వర్ సైలెంట్గా ఉండి గొడవ ఎందుకులే అని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. కానీ తనలో ఉండే కోపాన్ని పోగొట్టుకునేందుకు పార్వతి తమ్ముడిని చిత్త కొడతాడు. పార్వతి కూడా ఇంకోసారి నువ్వు ఇంటి పక్క రావద్దు, నీ వల్ల ఇంట్లో ఉండి అందరూ చెడిపోతున్నారు అంటూ తన తమ్ముని తిడుతుంది. హౌస్ ఓనర్ కేసు విషయం తెలుసుకొని ఈశ్వర్తో నువ్వు తప్పు చెయ్యి లేదా చేయకపో, నీ మీద కేసు ఫెయిలింది కాబట్టి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అంటాడు. అతిక ఈశ్వర్తో మాట్లాడుతూ మనం ఇక్కడే ఉంటే ఆయన ఇంకేం చేస్తాడని భయంగా ఉంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు కారుని బయటే పార్క్ చేయంటుంది. ఈశ్వర్ సరే అని చెప్తాడు. ఏకరాజ్ ఇంటి కాంపౌండ్లో ఈశ్వర్ కారు లేకపోవడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అపూర్వ వాళ్ళ నాన్న చేసిన పనికి తనతో మాట్లాడడం మానేసి ఉంటుంది. తన దగ్గరికి వచ్చేందుకు ట్రై చేసినా తను దూరంగా వెళ్ళిపోతుంటుంది. ఏకరాజ్ తను చేసిన తప్పును అర్థం చేసుకొని అతిక దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి నా కోపం నీ మీద కాదమ్మా, నీ మొగుడి మీద మాత్రమే, ఇంక పైన మన గొడవలు జరగకూడదు అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తాడు. ఈశ్వర్ ఏకరాజ్ గురించి ఎంత ఆలోచించకూడదు అనుకున్నా పోలీసులు తనతో ప్రవర్తించిన విధానం తనకి ఏకరాజ్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. ఈశ్వర్ తనకు జరిగిన అవమానం లాంటిదే ఏకరాజ్ కూడా జరిగేలా చేయాలని 2 రోజుల పాటు తనని ఆఫీస్ వరకు ఫాలో చేస్తాడు. 3వ రోజు తన ఆఫీస్లోకి వెళ్ళి ఏకరాజ్తో మాట్లాడుతూ నీ పరువు ఖచ్చితంగా తీస్తా అని చెప్పి తనకి తెలియకుండా 30,000 రూపాయల డబ్బుని తన టేబుల్ కింద నా డస్ట్బిన్లో వేస్తాడు. ఏకరాజ్ ఆ డబ్బును చూసి దాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయేందుకు ట్రై చేస్తాడు. కానీ అంతలోనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అక్కడికి వచ్చి ఏకరాజ్ని పట్టుకుంటారు. ఈ న్యూస్ మొత్తం మన ఛానల్స్లోనూ వస్తుంది. దాన్ని అతిక చూసి ఆయన ఇలాంటి పని చేయడు కదా అని ఈశ్వర్ మీద డౌట్ పడుతుంది. ఈశ్వర్ నేనే చేశాను ఒప్పుకొని నా కోపం తగ్గేందుకే ఇదంతా చేశా అంటూ ఏం జరిగినా సరే ఇక్కడే ఉండి తాడోపేడి తేల్చుకుంటా అంటాడు. ఏకరాజ్ లంచం తీసుకున్నాడో లేదో కన్ఫర్మ్ అయ్యేంత వరకు తనని తన జాబ్ నుంచి టెంపరీ సస్పెన్షన్ చేస్తారు. ఏకరాజ్ కోపంతో ఈశ్వర్ని చంపాలని ఫిక్స్ అయ్యి రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత తన కార్టేర్కుండే బోల్ట్లు లూజ్ చేస్తాడు. ఈశ్వర్ ఏకరాజ్ గొడవలో పడి తన భార్య చెకప్స్ గురించి పూర్తిగా మర్చిపోయింటాడు. అతికకి చెకప్ ఉంటే ఈశ్వర్ కారు తీసి తనని పిలుచుకుని హాస్పిటల్కి బయలుదేరతాడు. ఏకరాజ్ ఈశ్వర్తో పాటు అతిక కూడా వెళ్ళడం చూసి షాక్ అయిపోతాడు. కానీ ఇంకేం చేయలేక సైలెంట్గా ఉండిపోతాడు. ఇద్దరు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు దారిలో కారు అదుపు తప్పి యాక్సిడెంట్ అయ్యే దగ్గర వరకు వెళ్తారు. కానీ అదృష్టం బాగుండి ఎవరికి ఏం కాదు. ఈశ్వర్ ఇది ఏకరాజ్ చేశాడని తెలుసుకొని కోపంతో తన కారద్దాలు మొత్తం పగలగొట్టి నువ్వు మా ఇద్దరిని చంపాలని చూసినందుకు ఇదంతా చేస్తున్నా, యాక్చువల్గా కారు పడిన దెబ్బలని నీకు పడాల్సింది అని అందరి ముందు ఏకరాజ్ని అవమానిస్తాడు. పార్వతి అపూర్వ ఇద్దరు ఇవేం పండ్లు అంటూ ఏకరాజ్ మీద కోపడతారు.
ఏకరాజ్ కోపంతో తన భార్యను చంపేందుకు వెళ్తాడు. దానికి పార్వతి అపూర్వాన్ని పిలుచుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అతిక ఈశ్వర్ మీద కోప్పడుతూ అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పా, కానీ నా మాటల్ని బుర్రకెక్కలేదు అని చెప్తుంది. ఈశ్వర్ అతికాని ఓదార్చి మనం ఇంకో ఇంటికి వెళ్ళిపోదామని చెప్తాడు. మరుసటి రోజే ఈశ్వర్ తన ఫ్రెండ్తో కలిసి ఒక ఇంటిని వెతుక్కుంటాడు. అతిక ఇంట్లో కాలు జారి కింద పడిపోతుంది. ఈశ్వర్ అప్పుడే పనులన్నీ ముగించుకొని ఇంటికి వస్తాడు. కానీ ఇంట్లోకి వెళ్లకుండా ఏకరాజ్ దగ్గరికి వెళ్ళి అతన్ని మాట్లాడిస్తాడు. ఈశ్వర్ ఏకరాజ్తో మాట్లాడుతూ నేనన్నీ మర్చిపోయి ఇంకొన్ని రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా, అలా అని మీకు భయపడి వెళ్ళిపోవట్లేదు, నా భార్య కోసం వెళ్ళిపోతున్నా అంటూ మీరు కూడా నా జోలికి రాకుండా ఉంటే బాగుంటుంది అని వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడతాడు. ఏకరాజ్ కోపంతో సీసా తీసుకొని ఈశ్వర్ తల పగలగొడతాడు. ఆ దెబ్బకి ఈశ్వర్ స్పృహ కోల్పోతాడు. అతిక అప్పుడే ఈశ్వర్కి ఫోన్ చేస్తుంది. ఏకరాజ్ ఆ ఫోన్ చూసి అనుకోకుండా ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్లో అతిక మాట్లాడుతూ నాకు పెయిన్స్ వస్తున్నాయి, ఊపిరి కూడా సరిగ్గా ఆడట్లేదు, త్వరగా ఇంటికి రా అంటుంది. అతిక మాటలు విన్న ఏకరాజ్ ఒక్కసారిగా కోపం నుంచి బయటికి వచ్చి ఏంటి ఇలా చేశా అని బాధపడుతూ అతికాని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఏకరాజ్ మళ్ళీ ఇంటికి వచ్చేలోపు ఈశ్వర్ స్పృహలోకి వచ్చి ఏకరాజ్ మీద అటాక్ చేస్తాడు. ఈశ్వర్ ఏకరాజ్ని ఫుల్గా కొట్టి తన స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఆ తర్వాత అతను చంపాలి అని ఇంట్లో గ్యాస్ లీక్ చేస్తాడు. ఈశ్వర్ తన భార్యకి హాస్పిటల్లో బిడ్డ పుట్టిన విషయం తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈశ్వర్ తన భార్యని హాస్పిటల్లో జాయిన్ చేసింది ఏకరాజే అని తెలుసుకొని తనకేం జరగకుండా కాపాడతాడు. హాస్పిటల్లో ఈశ్వర్ అతిక ఇద్దరు వాళ్ళకి పుట్టిన బిడ్డను చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏకరాజ్ కూడా అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించుకుంటూ ఉంటాడు. తన భార్య కూతురు ఇద్దరు తన దగ్గరికి వచ్చేసింటారు. ఈశ్వర్ ఏకరాజ్ దగ్గరికి వచ్చి నేను చేసిన తప్పుకి సారీ అని చెప్తాడు. ఏకరాజ్ కూడా నేనే కొంచెం సర్దుకోవాల్సింది, నాదే తప్పు, నన్ను క్షమించు అని ఈశ్వర్తో అంటాడు. ఇద్దరూ ఒకరికొకరు సారీ చెప్పుకొని వాళ్ళ గొడవని అక్కడితో ఆపేస్తారు. ఆ తర్వాత ఇద్దరు వాళ్ళుంటున్న ఇల్లు ఖాళీ చేసి వేరే ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ హౌస్ బ్రోకర్ ఇంకో ఫ్యామిలీని పిలుచుకొని వచ్చి ఈ ఇల్లు చాలా లక్కీ సార్, ఇంతకుముందు ఇంట్లో ఉండేవాళ్ళు ఖాళీ చేసేందుకు మనసు రాకపోయినా ఖాళీ చేశారని చెప్తూ మీకు కారు ఉంటే మాత్రం హౌస్ ఓనర్ ఇంటిని రెంట్కి ఇవ్వద్దని చెప్పాడు అని చెప్తాడు. ఇక్కడ మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్ పార్కింగ్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.